ఫస్ట్ ఈ సోయాని ఎప్పుడైనా లైట్గా గోరువెచ్చని నీళ్ళలో వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు సోక్ చేసిన తర్వాత నీళ్ళన్నీ తీసేస్తే మనకి సోయా ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. మరి ఈ సోయాని ఈరోజు మనం ఫస్ట్గా కొంచెం టమాటో ప్యూరీలో మనం కీమా ఎలా కుక్ చేసుకుంటామో ఇది కూడా అలాగే కుక్ చేసుకుని ఆ తర్వాత మనము మన పొట్లకాయలో స్టఫ్ చేస్తాం. కొంచెం లేతటి పొట్లకాయ తీసుకోండి, అప్పుడైతే మీకు ఫాస్ట్గా మనము కొంచెం నూనె వేసుకుని మూత పెట్టుకుని స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడానికి చాలా చక్కగా వస్తుంది. అదే ముదురుది అనుకోండి కొంచెం టైం పడుతుంది. చక్కటి సన్న పొట్లకాయ తీసుకొచ్చేసాను. దీన్ని నేను కొంచెం పీల్ చేసుకుంటాను. అలాగే ఫస్ట్ మనం కూర వండటం మొదలెడదాం. లేదంటే మీరు పచ్చివే మీరు కావాలంటే ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని కూడా డైరెక్ట్గా కూడా స్టఫ్ చేయొచ్చు. కుక్ చేసుకోవటానికి ఫస్ట్గా ఇందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని ఈ ఉల్లిపాయని లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకుందాము. ఉల్లిపాయలు లైట్గా వేగుతున్నాయి. అంత లోపల మనము ఇక్కడ మన పొట్లకాయని లైట్గా పీల్ చేసుకుందాము. మీరు నైఫ్తోనే లైట్గా పీల్ చేసినా అయిపోతుంది. ఎక్కువగా స్కిన్ ఉండదు కదా మన పొట్లకాయకి, లైట్గా సన్నగా స్కిన్. సో ఇలా తీసేసుకుని మనం ఈ చివర్లు కట్ చేసుకుందాం. అలాగే మరీ పెద్ద పెద్దగా వద్దు, మనకి మీడియం సైజులో రౌండ్స్ కట్ చేసుకుంటాను. మరి ఇక్కడ ఉల్లిపాయ వేగిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం అన్ని మసాలాలు వేసుకుందాం. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అలాగే మన సోయా, టమాటో ప్యూరీ. కొంచెం సాఫ్ట్గా ఉండటానికి నేను టమాటో ప్యూరీ వేస్తున్నాను. కొంచెం ఆ పులుపు టేస్ట్ అదంతా వస్తుందని. అలాగే ఇందులో మరి స్పైసెస్ వేసుకుందాం. ధనియాల పొడి, కారం, అలాగే గరం మసాలా. ఇప్పుడు మనం స్లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు దీన్ని బాగా ఉడకనిద్దాం. అప్పుడు మనకి చక్కటి టేస్ట్ వచ్చేస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాం. మరొక్కసారి మిక్స్ చేసేసి స్లో ఫ్లేమ్లో పెట్టేశాను. ఇంకొక నిమిషం వరకు కుక్ అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. చూడండి కొంచెం మాయిశ్చర్గానే ఉండాలి, అప్పుడే మనకి టేస్ట్. అలాగే ఇందులో లైట్గా ఆమ్చూర్ పౌడర్, కొంచెం ఆ పులుపు ఫ్లేవర్ కోసం, లేదంటే మామిడికాయలు కూడా తురిమి కూడా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇంకొక నిమిషం రెస్ట్ చేద్దాం. మరి పొట్లకాయని పొట్టు తీసేసాను కదా, ఇలా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా లెన్స్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను నేను. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. జస్ట్ రఫ్గా చించేసేయండి. మిక్స్ చేసేసి ఇప్పుడు స్పూన్ తీసుకుని మనం మన పొట్లకాయలో స్టఫ్ చేయటమే. ఇప్పుడు దీంట్లో మనం 2 వైపుల నుంచి చక్కగా దూర్చేద్దాం. లోపల వరకు మంచిగా స్టఫ్ చేసేసేయండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.